శివయ్య కరుణ పేద భక్తుడి అద్భుత కథ. పాతకాలంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో చాలా పేదవాళ్ళు జీవించేవారు. కాని అందరూ దేవుణ్ణి చాలా భక్తితో పూజించేవారు. ఆ గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. చిన్న గుడిసెలో తన తల్లితో కలిసి జీవించేవాడు. రాముకి పెద్దగా పని కూడా ఉండేది కాదు. రోజు పని దొరికితే తినేవాడు, లేకపోతే ఆకలితో పడుకునేవాడు. కాని రాముకి ఒక గొప్ప అలవాటు ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచి గ్రామం బయట ఉన్న ఒక చిన్న శివాలయానికి వెళ్లి శివయ్యని పూజించేవాడు. ఆ దేవాలయం చాలా పాతది. అక్కడ ఎవడూ ఎక్కువగా రావడం లేదు. కాని రాము మాత్రం ప్రతిరోజు అక్కడికి వెళ్లి పూలు పెట్టి ఇలా ప్రార్థించేవాడు. శివయ్యా, నాకు డబ్బు కావాలి కాదు, నా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, మా జీవితంలో కష్టం తగ్గాలి. రాము భక్తిని చూసి గ్రామంలోని కొందరు నవ్వేవారు. అయ్యో రాము, నువ్వింత పేదవాడివి, దేవుడు నీకు ఏమీ ఇస్తాడు అని ఆట పట్టించేవాడు. కాని రాము మాత్రం నవ్వి ఇలా చెప్పేవాడు, దేవుణ్ణి నమ్మితే ఎప్పుడో ఒకరోజు ఆయన మనల్ని కాపాడుతాడు.